గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు దిక్సూచి. ఎంసెట్లో ర్యాంక్ రాలేదా? డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? మధ్య తరగతికి అందుబాటులో విదేశీ వైద్య విద్య. సెంట్రల్ అమెరికా, చైనా, ఫిలిప్పైన్స్, కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ శివగారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు దిక్సూచి. నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఏ దేశాల్లో ఎంబీబీఎస్ చేయొచ్చు? నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా మేము ప్రొవైడ్ చేసిన కంట్రీస్ వచ్చేసి ముఖ్యంగా సెంట్రల్ అమెరికా, అదేవిధంగా మన ఏషియన్ కాంటినెంట్లో చూసుకున్నట్లయితే చైనా, ఫిలిప్పైన్, కిర్గిస్తాన్ ఈ 4 కంట్రీస్ మనం ఎక్కువ చేస్తున్నామండి. గత సంవత్సరం చూసుకుంటే మనం యుక్రెయిన్ కూడా స్టూడెంట్ పంపించడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మనకి యుక్రెయిన్లో కొంచెం పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఈ సంవత్సరం మనం యుక్రెయిన్ పంపించట్లేదు మనం. సో ముఖ్యంగా ఈ 4 కంట్రీస్లో మాత్రం మనకి ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ చాలా బాగుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ వాతావరణ పరిస్థితులు కానివ్వండి, అండ్ అక్కడ మనకి లాంగ్వేజ్ కానీ ఆల్మోస్ట్ మన ఇండియన్ టెంపరేచర్ సిస్టమ్ అంటే వాతావరణంగా మన ఇండియన్ టెంపరేచర్ ఉండడం వల్ల ఈ 4 కంట్రీస్ ఎక్కువ స్టూడెంట్స్ మనం పంపించడం జరుగుతుందండి. ఓకే, మరి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అనేది మనకి కంట్రీని బట్టి ఉంటుందండి. ఫస్ట్ మనం సెంట్రల్ అమెరికాలో చూసుకున్నట్లయితే మనకి అమెరికన్ కాంటినెంటల్ కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి డ్యూరేషన్ 4 years ఉంటుంది. పర్ ఇయర్ కాలేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ ఇండియన్ రూపీస్లో 5 lakhs రూపీస్ అవుతుందండి. టోటల్గా ఒక 20 lakhs వరకు మనకి ఇండియన్ రూపీస్లో మనకి ఖర్చు అవుతుంది మనకి. అది కాకుండా మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ సపరేట్గా ఉంటుందండి. అమెరికన్ కంట్రీస్లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో పర్ మంత్ మనకి అప్రాక్సిమేట్లీ ఒక 20,000 వరకు మనం ఎక్స్పెండిచర్ పెట్టుకున్నట్లయితే ఇయర్లీ వచ్చేసి ఒక 2.5 lakhs వరకు మనకి అదనంగా మనకి ఫుడ్కి కానివ్వండి అకామిడేషన్ ఖర్చు అవుతుంది. టోటల్గా ఒక సెంట్రల్ అమెరికాలో కనుక ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఫుడ్, అకామిడేషన్, ట్యూషన్ ఫీజు మొత్తం ఒక 30 lakhs పెట్టుకోవాలండి. అది కాకుండా అడ్మిషన్, వీసా ఛార్జెస్ అంతా ఒక సపరేట్గా ఉంటే ఒక 30-35 lakhs బడ్జెట్ అయితే మనం సెంట్రల్ అమెరికాలో మెడిసిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కంట్రీకి మనం ఫిలిప్పైన్ చెప్పుకోవచ్చు అండి. ఫిలిప్పైన్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ మేము చేస్తున్న కంట్రీస్లో వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి కాలేజ్ ట్యూషన్ ఫీజు కాలేజెస్ని బట్టి డిపెండ్ అయిందండి. ఒక మంచి కాలేజ్ మనం ఒక మనీలా సిటీలో ఉండాలంటే, ఒక క్యాపిటల్ సిటీలో, ఒక కంట్రీ రాజధానిలో ఉండాలంటే కనుక మనకి పర్ ఇయర్ కాలేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 3 lakhs వరకు ఉన్నాయండి మనకి. అంటే ఫస్ట్ ఇయర్ మనకి ఒక బీఎస్ ప్రోగ్రామ్కి 4,50,000 ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి మనకి కాలేజ్ వచ్చి 2,50,000 నుంచి 2,80,000 మధ్యలో ఉన్నాయి. టోటల్గా మనకి ట్యూషన్ ఫీజు వరకు చూసుకుంటే మనకు ఒక 15 lakhs వరకు ఖర్చు అవుతుందండి. అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువ ఉంటుందండి మనకి ఫిలిప్పైన్స్ వచ్చేసి మనకి. సో పర్ ఇయర్ మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా ఒక 1,20,000 వరకు అవుతుంది. ఓవరాల్ ఒక 25 lakhs బడ్జెట్ ఎఫోర్డ్ చేసుకోగలిగితే ఎవ్రీ ఇయర్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ట్యూషన్ ఫీజ్ అండ్ అదర్ అడ్మిషన్, వీసా ఛార్జెస్ మొత్తం కూడా ఒక 25 lakhs మనకి బడ్జెట్ కంప్లీట్ చేసుకోవచ్చు. చైనా చూసుకుంటే మనకి చైనాలో నెంబర్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇక్కడ మనకి చాలా యూనివర్సిటీస్ కూడా తక్కువ ఫీజు ఆఫర్ చేస్తే మనకి మినిమం మనకు ఒక 1,50,000 నుంచి మనకి యూనివర్సిటీస్ స్టార్ట్ అవుతాయండి. అండ్ యూనివర్సిటీ స్టాండర్డ్ బట్టి మనకి 4 lakhs నుంచి 4,50,000 మధ్యలో కూడా మనకి యూనివర్సిటీస్ ఉన్నాయండి. అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక మంచి యూనివర్సిటీ కూడా చైనాలో అంటే మరీ తక్కువ బడ్జెట్లో చూసుకున్నా కూడా మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చూసుకోవాలండి. ఎందుకంటే రేపు వచ్చినాక మనం ఇండియాలో ఎంసీఏ పాస్ అవ్వాలి కాబట్టి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 15 to 18 lakhs కనుక ట్యూషన్ ఫీజు ఎఫోర్డ్ చేసుకోగలిగితే చైనాలో మనం ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. అండ్ మనకి చైనాలో కూడా మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫిలిప్పైన్స్తో ఈక్వలెంట్గా ఉంటుందండి. ఒక 1 lakh నుంచి 1,20,000 మధ్యలో మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఖర్చు అవుతుంది. ఓవరాల్ ఒక 20-25 lakhs మధ్యలో మనకి మంచి యూనివర్సిటీ చైనాలో ఉన్నాయి. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ ఇంకా లో బడ్జెట్ కావాలి, మాకు ఒక 15 lakhs లోపలే మాకు టోటల్ మెడిసిన్ అయిపోవాలనుకుంటే కనుక కిర్గిస్తాన్ ఆప్షన్గా ఉందండి మనకి. అవును, కిర్గిస్తాన్లో మనకి గవర్నమెంట్ యూనివర్సిటీ చెప్పుకుంటున్నటువంటి ఓష్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మన దగ్గర ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి పర్ ఇయర్ కాలేజ్ ట్యూషన్ ఫీజు ఓన్లీ $2,300 ఉంటుంది. ఇండియన్ రూపీస్లో మనకి అప్రాక్సిమేట్లీ ఒక 1,35,000, 1,40,000 అవుతుందండి. సో టోటల్గా మనకి యూనివర్సిటీ ఫీజు వరకు ఒక 8 to 9 lakhs వరకు ఎఫోర్డ్ చేసుకోగలిగితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి. 80,000 రూపీస్లో మనం పర్ ఇయర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ పెట్టుకోవచ్చు. ఓవరాల్ ఒక 15 lakhs బడ్జెట్ పెట్టుకుంటే కిర్గిస్తాన్లో చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఒక్కొక్క కంట్రీ స్టాండర్డ్ బట్టి మనకి ట్యూషన్ ఫీజెస్ ఉంటాయి మనకి. స్టాండర్డ్ బట్టి ఉంటాయి. అవునండి. కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి సాయిత్ గారు. సాయిత్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్, చెప్పండి అండి. ఇప్పుడు ఎంసెట్ మార్క్స్ పైన లేకపోతే బీడీఎస్ అవి చైనాలో సార్ కొంచెం పెద్దగా మాట్లాడతారండి. చైనాలో బీడీఎస్ చేయాలనుకుంటున్నారండి. చైనాలో బీడీఎస్ చేద్దాం అనుకుంటున్నారా సార్? అవునండి. ఓకే, దానికైనా ఛాన్స్ ఉంటుందా? ఇంతే ఎంతవరకు ఖర్చు అవుతుంది సార్? మీకు మెడికల్కైనా కూడా బీడీఎస్కైనా కూడా మీకు చైనాలో ట్యూషన్ ఫీజు వచ్చి ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా ఉంటాయండి మనకి. సో మీకు పర్ ఇయర్ ఒక మినిమం ఒక 2,20,000 మధ్యలో మనకి కాలేజెస్ ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ ఆల్ ద యూనివర్సిటీస్ కూడా మీకు బీడీఎస్ ఆఫర్ చేస్తున్నాయి. అంటే మేము చేసిన యూనివర్సిటీ ఆల్మోస్ట్ ఒక 18 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఒకసారి మీరు కౌన్సిలింగ్ సెంటర్ రండి. టోటల్ ఒక 20-25 lakhs మీరు ఎఫోర్డ్ చేసుకుంటే మీరు చైనాలో బీడీఎస్ చేసుకోవచ్చు అండి. సో దానికన్నా అంటే ఇంకొకటి ఏంటంటే మీకు అబ్రాడ్ యూనివర్సిటీస్లో మనకి డెంటల్ కానివ్వండి, మెడిసిన్ కానీ ఆల్మోస్ట్ ట్యూషన్ ఫీజెస్ ఈక్వలెంట్గా ఉంటాయి సార్. మీరు అదొకటి ఆలోచించుకొని మీరు మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నారు, బీడీఎస్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు చేసుకోవచ్చు. బీడీఎస్కి మాత్రం మన ఆప్షన్స్ ఉన్నాయి. ఒక 20 lakhs ఫీజు ఫుడ్ అకామిడేషన్ ఎఫోర్డ్ చేసుకోగలిగితే మనం చేసుకోవచ్చు అండి చైనాలో కూడా. ఓకే, జనరల్గా ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఒక కంట్రీని కానీ అలాగే యూనివర్సిటీని కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి మొన్న ఎంసెట్ అయిపోయింది, ర్యాంక్స్ కూడా వచ్చేసినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ గాట్ ద ర్యాంక్స్ ఫర్ దెమ్, ఇట్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఎవరైతే ర్యాంక్స్ రాలేదో సో వాళ్ళకి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు చాలా పెద్ద పరీక్ష అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క కన్సల్టెన్సీకి వెళ్తే ఒక్కొక్క కంట్రీ మంచిదని చెప్తారు, దాన్ని బట్టి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పేరెంట్స్. సో అవన్నీ పక్కన పెట్టినా కూడా కొన్ని ఎథిక్స్ మనం ఫాలో అవ్వాల్సిన ఏంటంటే కొన్ని ఒక మినిమం రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏ కంట్రీలో మనకి ఏ పరిస్థితులు చూసుకోవాలి, ఏ యూనివర్సిటీలో ఎలాంటి స్టాండర్డ్స్ చూసుకోవాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ ఒక కంట్రీ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కంట్రీ సెలక్షన్ మనం ఫస్ట్ ఏ విధంగా చేసుకోవాలంటే ఆ కంట్రీ ఎకనామికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి, అండ్ అదేవిధంగా ఆ కంట్రీలో మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా చూసుకోవాలి, అండ్ ఆ కంట్రీలో ఆల్రెడీ ఇండియన్ స్టూడెంట్స్ ఎంతమంది చదివినారు, అంటే ఆ కంట్రీకి అసలు ఫస్ట్ ఇండియన్ స్టూడెంట్కి టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ పొందిన యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి మనకి, అండ్ ఆ కంట్రీలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ కంట్రీలో లాంగ్వేజ్ ఏ విధంగా మనకి మాట్లాడగలుగుతున్నారు, అంటే ఇట్స్ అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ లేకుంటే నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, ఒకవేళ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కూడా ఇంగ్లీష్ మాట్లాడే పర్సంటేజ్ ఎంత ఉంది. సో ఇలాంటి ఒక మినిమం కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. అట్లా కంట్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు యూనివర్సిటీ సెలక్షన్కి వస్తే ఆ యూనివర్సిటీ ఫస్ట్ రికగ్నిషన్ చూసుకోవాలి మనం. యూనివర్సిటీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నిషన్ పొందిందా లేదా, WHO రికగ్నిషన్ ఉందా లేదా, అదేవిధంగా ECFMG రికగ్నిషన్ ఉందా లేదా, రేపటి రోజు మనం PG ఏ కంట్రీలో చేద్దాం అనుకున్నా కూడా ఈ ECFMG రికగ్నిషన్ మనకు కంపల్సరీ కావాలి. సో ఇలాంటి కొన్ని రికగ్నిషన్స్ మనం చూసుకోవాలి. ప్లస్ ఆ కంట్రీలో మనకి ఆ యూనివర్సిటీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, అండ్ ఈ యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ చదివి ఉన్నారు, ఆ చదివిన తర్వాత ఎంతమంది పాస్ అయి ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్లో, ఆ పాస్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, అండ్ ఆ యూనివర్సిటీ యొక్క ఫ్యాకల్టీ లెవెల్స్ చూసుకోవాలి మనం. టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారా, లేకపోతే అక్కడ లోకల్ ఫ్యాకల్టీ అంటే ఏదైనా కూడా MBBS డాక్టర్స్ టీచ్ చేస్తున్నారా, అండ్ ఆ యూనివర్సిటీ లైబ్రరీస్, ల్యాబొరేటరీస్, హాస్పిటల్స్, అట్లా ప్రతి ఒక్క జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. సో ఫస్ట్ ఒక కంట్రీని ఎంచుకున్న తర్వాత మీరు ఆ కంట్రీలో కూడా యూనివర్సిటీ స్టాండర్డ్స్ చూసుకోవాలి మనకి, అండ్ ఫీజెస్ ఏదో తక్కువ ఉన్నాయి లేకుంటే మనకి ఇంకా తక్కువలో వస్తాయని చూసుకోకుండా మనకు ఒక మినిమం బడ్జెట్ ఎఫర్ట్ చేసుకుంటే దాంట్లో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయా లేదా, అండ్ దాంతోపాటు మీరు ఎవరైనా స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి చదివి ఉన్నారా లేదా కనుక్కొని దాన్ని బట్టి 1-4 సార్లు మీరు ఎంక్వైరీ చేసుకుని యూనివర్సిటీ సెలక్షన్ చేసుకోవడం మంచిదండి. ఓకే, అబ్రాడ్లో మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది? మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కరికులం ఉంటుందండి. సో సిస్టమ్ ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే సెంట్రల్ అమెరికా చెప్తున్నాం, మనకి సెంట్రల్ అమెరికా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, ఈ రెండు కూడా మనకి అమెరికన్ కరికులం ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. మనకి సెంట్రల్ అమెరికాలో ఆల్మోస్ట్ మనకి 98% పాపులేషన్ మనకి ఇంగ్లీష్ మాట్లాడతారు. అదేవిధంగా మనకి ఫిలిప్పైన్స్లో 96% ఇంగ్లీష్ మాట్లాడతారండి. ఫిలిప్పైన్ మనకి వన్ ఆఫ్ ది వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ చెప్పుకోవచ్చు. ప్లస్ ఈ రెండు కంట్రీస్లో మనకి వాతావరణ పరిస్థితులు మనకి ఇండియాకి ఈక్వలెంట్గా ఉంటాయండి. సో దానివల్ల ఏంటంటే పిల్లలు ఏదైతే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి, అండ్ పేషెంట్స్ డైరెక్ట్గా మనం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పేషెంట్స్ ఆర్ ఓపెన్ బుక్స్ అంటారు మనకి. సో దానివల్ల మనకి ఏంటంటే పేషెంట్స్ ఎంత మంచి ప్రాక్టీస్ ఉంటుందో మనకి, అంటే వాళ్ళతో ఎంత క్లినికల్ సక్సెస్ అవుతాయో రేపు అంత మంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. సో తర్వాత విషయం మనకి వాతావరణ పరిస్థితులు. సో మనకి -డిగ్రీస్ ఉన్న కంట్రీస్లో కొంతవరకు మనకి అంటే అక్కడ డిసీజెస్లో మనకు కొంచెం మార్పు ఉంటుంది, రేపు ఇండియాకి వచ్చినా కొంచెం వాళ్ళకి టైం తీసుకుంటుంది. అదేవిధంగా మనకి సేమ్ వాతావరణ పరిస్థితులు ఉన్న కంట్రీస్ లేకుంటే వేరే చిల్డ్ కంట్రీస్ అయినా కూడా మనకి చైనా కొన్ని ప్లేసెస్లో మనకి -డిగ్రీస్ ఉంటుంది. సో అట్లా కాకుండా ఒక మంచి వాతావరణం, ఇప్పుడు మనకి బీజింగ్ అనుకోండి, బీజింగ్ ఆల్మోస్ట్ మనకి ఢిల్లీ టెంపరేచర్ ఉంటుంది, అలాంటి ప్లేసెస్ మనకి సూటబుల్ అనమాట. సో ఇట్లా మంచి వాతావరణ పరిస్థితులను యూనివర్సిటీస్ మనం తీసుకోవాలి. సో ఈ విధంగా వచ్చేసి మనకి ఒక కంట్రీని సెలెక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే మనకి అంతా కూడా గ్రూప్ సిస్టమ్ ఉంటుందండి. మనకి ఫ్యాకల్టీ రేషియో, స్టూడెంట్ రేషియో 10:1 ఉంటుంది. దాని ద్వారా మనకి ఎక్కువ స్టూడెంట్ పైన ఫ్యాకల్టీ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనకి మంచి లైబ్రరీస్ ఉంటాయి, అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మనకి ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్స్ మనకి ల్యాబ్లో దొరుకుతాయి, అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనకు దొరుకుతుందండి అక్కడ. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెంకటరామరెడ్డి గారు. వెంకటరామరెడ్డి గారు, మీ డౌట్ అడగండి. సార్, ఇప్పుడు ఈ MBBS ఇతర దేశాల్లో అని చెప్పి అంటున్నారు కదా. అవునండి. మా రిలేషన్ కూడా ఒక అతను ఆల్రెడీ చైనాలో చేసి వచ్చాడు MBBS. ఓకే. అయితే MBBS అనేది ఇప్పుడు మన ఇండియాలో చేసినా కూడా ఓన్లీ MBBS తో అయితే పెద్ద ప్రయోజనం కదా, మళ్ళీ PG అనేది కంపల్సరీ చేసుకుంటేనే కొద్దిగా ఉంటుంది కదా. అవునండి, అవును. ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నటువంటి MBBS-లకి మన దగ్గర వాల్యూ అనేది లేక మళ్ళీ తన MCI ఎగ్జామ్ ఏదో రాసి క్వాలిఫై కావాలంట కదా. అవునండి, అవును. దాంట్లో కాలేకపోతున్నారు చాలా వరకు. ఇంకోటి వీళ్ళంతా కూడా ఏదో మామూలుగా విజిటింగ్ డాక్టర్స్ లాగా వేరే వేరే హాస్పిటల్స్ లో జస్ట్ 20,000 25,000 అట్లా చేస్తున్నారు. అవునండి. ఈ తర్వాత ఇంకా కొంతమంది కూడా అట్లా వెళ్ళారు. మా టీచర్స్ పిల్లలు కూడా ఒకళ్ళిద్దరు చైనాలో అక్కడెక్కడ చేశారు గతంలో కూడా. ఓకే. వాళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే, సరే ఏదో అప్పుడు వెళ్ళాము చేసాము, కానీ మా అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళకైతే మేమైతే వెళ్ళమని అయితే అడ్వైజ్ ఏం చెయ్యము అన్నట్టుగానే చెప్తున్నారు. మరి యాడ్స్ ఇవన్నీ వస్తున్నాయి, మరి అసలు ఏంటి దీని గురించి ఇప్పుడు అక్కడ చేయడం వల్ల మీకు వాళ్ళు ఏ యూనివర్సిటీస్కి వెళ్ళారో ఐడియా ఉందా అండి?
చైనా అన్నారు కానీ మరి అక్కడ ఏ స్టేట్ ఏంటి నేను అంత డీటెయిల్గా అడగలేదు. ఓకే, అదే సార్ ఇందాక నేను అదే చెప్తున్నాను. నేను ఫస్ట్ మనం ఏదైనా ఒక కంట్రీ సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాత యూనివర్సిటీ సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనం చూసుకుంటే చైనాలో ఆల్మోస్ట్ 52 యూనివర్సిటీస్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నిషన్ పొందిన యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30 యూనివర్సిటీస్ మనకి 1,50,000 లోపల మనకి ట్యూషన్ ఫీజు ఆఫర్ చేస్తున్నాయండి. అంటే అక్కడ మనకు ఇందాక పాయింట్ నేను చెప్పున్నాను, ట్యూషన్ ఫీజెస్ తక్కువ ఉన్నాయని అక్కడికి వెళ్తే దాని ప్రకారంగా మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఇవ్వాలన్నా, ఒక ప్రాపర్ ఫ్యాకల్టీ ఇవ్వాలన్నా కూడా, ఇప్పుడు ఒక ఒక ట్యూషన్ ఫీజు మంచి పే చేస్తేనే వాళ్ళు ఒక ప్రాపర్ డాక్టర్ని అక్కడ అపాయింట్ చేయగలుగుతారు మనకి టీచింగ్ ఇవ్వడానికి. ఇప్పుడు మనం 1,50,000 ట్యూషన్ ఫీ పే చేస్తే అక్కడ ఏదో 10,000 20,000 రూపాయలకి జాబ్ చేసే డాక్టర్స్ని అక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ టీచింగ్ కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఒక మంచి యూనివర్సిటీ దాన్ని సెలెక్ట్ చేసిన ముందు అక్కడ యూనివర్సిటీలో ఎంతమంది ఇండియన్స్ చదివి ఉన్నారు, దాని తర్వాత అక్కడ ఆ యూనివర్సిటీ చదివిన తర్వాత ఎంతమంది ఎంసీఏ పాస్ అయ్యి ఉన్నారు, అది ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను నేను. అంటే ఇవన్నీ కూడా మినిమం మనం మొత్తం ఒక ఎంక్వైరీ చేసుకోవాలి. దానిపైన మన ఆన్లైన్లో మనకి ఈరోజు గూగుల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి. ఒక మంచి యూనివర్సిటీ, ఒక మంచి ప్లేస్, యూనివర్సిటీ కూడా ఏ సిటీలో ఇది మనకి లొకేట్ అయి ఉంది, ఆ సిటీ యొక్క పాపులేషన్ ఏంటుంది, ఆ సిటీలో ఎంతమంది ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకి పేషెంట్స్ కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చైనాలో మనం చెప్పుకోవాలంటే ఇట్స్ ఏ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, చాలా తక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడతారు అక్కడ. సో మన క్లినికల్స్ ఎక్కువ సక్సెస్ అవ్వడానికి దానికి ఎక్కువ మనకి అక్కడ అధికారం లేదు మనకి. ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి అదే కనుక వెళ్ళుంటే మనకి పేషెంట్స్తో ప్రాపర్ కమ్యూనికేషన్ అవుతుంది, దాని తర్వాత ఎక్కువ క్లినికల్ రొటేషన్ సక్సెస్ అవుతుంది, ఇండియాకి వచ్చినా మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ చైనాలో కూడా చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి మనకి. ఓల్డ్ ర్యాంకింగ్ 1000 లోపల ఉన్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అంత తొందరగా మనం తీసేది అక్కడ కూడా. లైక్ మనకి బీజింగ్ సిటీలో కానివ్వండి, లేక షన్యాంగ్ సిటీ కానివ్వండి, బీజింగ్ ప్రొవిజన్లో కానివ్వండి, జియాంగ్సు ప్రొవిజన్లో కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్ చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి మనకి. వాటి ట్యూషన్ ఫీజు వచ్చి మనకి ఒక 3 lakhs నుంచి 3,50,000 అవుతుంది. ఆ ఫీజు ఎఫోర్డ్ చేసుకోలేదని ఒక మంచి యూనివర్సిటీ మనకు చైనాలో దొరుకుతుంది. లేదు అనుకుంటే ఆ ఫీజు మేము ఎఫోర్డ్ చేసుకోలేము అనుకుంటే మీరు ఏదైనా ఫిలిప్పైన్స్ కానివ్వండి, ఏదైనా సెంట్రల్ అమెరికా కానివ్వండి, కొంచెం ఎక్కువ ట్యూషన్ ఫీజు పెట్టుకొని మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కావడం సజెస్టబుల్ అండి. సో వెళ్లే ముందు కూడా ఆ కంట్రీ పరిస్థితులు ప్లస్ ఆ యూనివర్సిటీ ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ ర్యాంకింగ్ అన్ని చూసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి సార్. అండ్ అక్కడ నేను ఇందాక చెప్పాను, వెళ్లే ముందు ఒక 4 నెంబర్లు తీసుకొని మాట్లాడి ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ కనుక్కున్న తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. ఓకే, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయితే బెటర్ అంటారు. అవునండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు ఎంసీఐ పాస్ అవ్వట్లేరని, అట్లయితే ఎవరు వెళ్ళరు. వెళ్ళిన వాళ్ళు చాలా మంది పాస్ అయ్యి వస్తున్నారు. పాస్ అయ్యి మనకి ఆల్మోస్ట్ మన ఇండియాలో 50% డాక్టర్స్ అబ్రాడ్లో చేసి వచ్చిన వాళ్ళేనండి. ఎందుకంటే మన ఇండియాలో ఈ 5,500 సీట్లు ఎంతమంది డాక్టర్ అయ్యి ఉండరు వాళ్ళు. కాబట్టి ఒక చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కష్టపడాలి, అక్కడికి వెళ్ళి ఫ్రీడమ్ తీసుకుంటే పాస్ కాలేదు మనం ఆబ్వియస్లీ అంతే. సో స్టూడెంట్ ఎవరైతే వెళ్ళారో అక్కడికి వెళ్ళి కష్టపడి చదువుకుంటే ఏదైనా పాసిబులే, చదవలేనప్పుడు ఫెయిల్ అవుతుంటారు. ఆబ్వియస్లీ ఇట్స్ ట్రూ. యా, కాలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో వెంకటేష్ గారు. మేడం సార్ చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సార్ చెప్పండి. ఇప్పుడు ఎంబీబీఎస్ కాకుండా పీజీ కూడా ఉంది మేడం మీ దగ్గర, అది మీ సార్ మీకు పీజీ మేము ఆఫర్ చేస్తున్నామండి. మేము ఆఫర్ చేసిన కంట్రీస్ వచ్చేసి మీకు ఫిలిప్పైన్స్, చైనా అండ్ యుక్రెయిన్ కంట్రీస్ ఉన్నాయి, అండ్ జర్మనీ ఉందండి. సో ఈ 4 కంట్రీస్లో మీరు చేసుకోవచ్చు. ఇండియాకి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏదైనా ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ ఓన్ క్లినిక్ కానీ మీరు పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి ఎంసీ రికగ్నైజ్డ్ కంట్రీస్ అయితే 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఉంటాయి, యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అవైతే మీకు ఎంసీ రికగ్నిషన్ ఉంటుంది. సో ఈ కంట్రీస్లో అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మేము జర్మనీ ఆఫర్ చేస్తున్నామండి. అండ్ యాక్చువల్గా అయితే మా దగ్గర ఎంబీబీఎస్ చేసుకున్న స్టూడెంట్స్ మేము జర్మనీ ఆఫర్ చేస్తున్నాము, ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అక్కడ. సో ఒకసారి మీరు కౌన్సిలింగ్కి రండి, ఎందుకంటే జర్మనీకి వెళ్ళే ముందు చాలా మనకి దానికి ముందు ప్రాసెస్ చాలా ఉంటుందండి. ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మీరు. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక అబ్జర్వర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు రెసిడెన్సీ స్టార్ట్ అవుతుందండి. ఒకసారి ఆఫీస్కి రండి, దాన్ని బట్టి మీకు ఇన్ డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఓకే, నెక్స్ట్ కాలర్ తేజస్వి గారు లైన్లో ఉన్నారు. తేజస్వి గారు మీ క్వశ్చన్ అడగండి. తేజస్వి గారు. హలో హలో చెప్పండి తేజస్వి. ఇప్పుడు ఏ కంట్రీలో అయితే బాగుంటుందండి ఎంబీబీఎస్? మేడం అదే చెప్తున్నానండి, మేము ఆఫర్ చేస్తున్న 4 కంట్రీస్ ఉన్నాయి మీకు. సెంట్రల్ అమెరికా, ఫిలిప్పైన్స్, చైనా అండ్ కిర్గిస్తాన్ అండి. సో మీరు కొంచెం బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక సెంట్రల్ అమెరికా కానీ ఫిలిప్పైన్స్ కానీ సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ మనకి అవి, అండ్ అమెరికన్ కరికులం ఫాలో అవుతాయి, అండ్ మనకి వాతావరణ పరిస్థితులు కూడా సేమ్ మన ఇండియాలో ఉన్నట్టు ఉంటాయండి. సో అమెరికన్ కరికులంలో మనం ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకసారి మన ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత రేపు పీజీ రెసిడెన్సీ ప్రోగ్రామ్ మనం యూఎస్ఏలో చేసుకోవాలన్నా కూడా యూఎస్ఎంఎల్ఈ అనే ఎగ్జామ్స్ రాసుకోవాలండి. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అంటారు. అంటే పీజీ మనం యూఎస్ఏలో చేయాలంటే ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంటాయి. సో ఎవరైతే అమెరికన్ కరికులంలో చదువుకున్న స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు పీజీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉన్నట్లయితే మీరు ఫిలిప్పైన్ కానీ సెంట్రల్ అమెరికా ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉంది, మాకు కొంచెం తక్కువలో కావాలి, అండ్ ఇండియాకి దగ్గరలో ఉండాలి మనం, అంటే ఫిలిప్పైన్స్ కూడా మన దగ్గరే ఉంది, సెంట్రల్ అమెరికా కొంచెం దూరం ఉంటుంది మనకి. సో మనకి ఏదో ఎంబీబీఎస్ వరకు మేము ప్లాన్ చేసుకుంటామంటే ఒక చైనా తీసుకోవచ్చు అండి. చైనాలో చదువుకుంటూ కూడా మనం బ్రిటిష్ కరికులం ఫాలో అవుతుంది చైనా. సో లాస్ట్ ఇయర్లో మీరు ఏదైనా యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ తీసుకొని మీరు పీజీకి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో మీరు బడ్జెట్ని బట్టి మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మన దేశంతో పోల్చుకుంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి?
సో విదేశాల్లో ఎంబీబీఎస్ అంటే ఫస్ట్ బడ్జెట్ ప్యాటర్న్ అండి మనకి. సో ఇండియాలో అయితే మనకి ఇప్పుడు ర్యాంక్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఒక మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 50 lakhs అండ్ బిలో ఎక్కడ డొనేషన్ కూడా లేదండి. అది కాకుండా రెగ్యులర్ ఫీజెస్ ఉన్నాయి మనకి. సో అదే అబ్రాడ్లో వెళ్ళే వాళ్ళకి క్యాపిటలేషన్ కానివ్వండి, డొనేషన్స్ కానీ ఏమి ఉండవు. ఓన్లీ ఇయర్లీ ఫీజెస్ పే చేసుకోవాలి వాళ్ళు వచ్చేసి. అంటే మనకి ఇందాక చెప్పున్నాను ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ట్యూషన్ ఫీజెస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ బడ్జెట్ ఉంటుంది. తర్వాత మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇందాక చెప్పినట్టుగా మనకి ఒక టీచింగ్ అండ్ స్టూడెంట్ రేషియో మనకి చాలా తక్కువ ఉంటుంది. మనకి ఒక 10 స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్ ఉంటారు. సో దానివల్ల అంటే ఎక్కువ ఫోకస్ ఉంటుంది స్టూడెంట్ పైన, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఏదో వెళ్ళాము చదివామని కాకుండా రేపు వచ్చినప్పుడు ఒక మంచి డాక్టర్ అవ్వాలి, ఒక ఎంసీఏ పాస్ అవ్వాలంటే అక్కడ ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సో ఆ విధంగా వచ్చేసి మనకి అబ్రాడ్లో చదువుకుంటే ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. అండ్ హాస్పిటల్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పైన్లో మనం ఆల్మోస్ట్ ఫిలిప్పైన్ కానీ చైనా కానివ్వండి, ఈ 2 కంట్రీస్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. మనకి బిల్డింగ్స్ అన్ని కూడా ప్లస్ వాటి యొక్క అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఏదో ఉన్నాయో మినిమం మనకు ఒక 2000 నుంచి 3000 బెడ్డెడ్ హాస్పిటల్స్ ఉంటాయండి. అన్ని బెడ్డెడ్ హాస్పిటల్స్ ఉండటం వల్ల ఏంటంటే రేపు పేషెంట్స్ ఎక్కువ వస్తారు. పేషెంట్ వచ్చిన వీళ్ళకి మంచి క్లినికల్ సక్సెస్ అవుతుంది మనకి. సో అదొక పాయింట్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు వచ్చేసి అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఆల్మోస్ట్ ఏదో ఎంఎస్ కంప్లీట్ చేసిన డాక్టర్స్ వీళ్ళకి టీచ్ చేస్తారు. సో వాళ్ళకి మంచి ఒక నాలెడ్జ్, ఒక మంచి టీచింగ్ ఇవ్వగలుగుతారు వాళ్ళు. అండ్ అది కాకుండా మనకి ఏంటంటే అక్కడ అకామిడేషన్ కానివ్వండి అంతా కూడా మనకి ఇంత క్యాంపస్లోనే ఉంటాయి మనకి. అది మనకి మోరోవర్ ఇండియాలో కూడా అట్లనే ఉంటాయి అనుకోండి. ప్లస్ ఏంటంటే మనకి అబ్రాడ్ వెళ్ళినా కూడా మనకి వేరే ఇబ్బందులు ఏమి లేకుండా ఉంటాయి. ప్లస్ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తో కమ్యూనికేట్ అవుతుంటారు వాళ్ళు. ఏదో మనకి అంతవరకు ఏదో బాయిలో కప్లాగా మనలో మనకు కాకుండా ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఇది ఏదో ఎంబీబీఎస్ కాకుండా అదర్ అవేర్నెస్ తెలుసుకోవచ్చు బాగా. ఒక డాక్టర్ కాకుండా ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు వాళ్ళు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ టు గో టు ది అబ్రాడ్. కాలర్ లైన్ లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు నమస్తే అండి, మీ డౌట్ అడగండి. మేడం ఇది సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అమెరికా ఫిలిప్పీన్స్ అయితే కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుతుంది, చైనాకి అయితే కొద్దిగా తక్కువ అవుతుంది. అంటే మనకి చైనాలో యూనివర్సిటీస్ బట్టి ఉంది సార్. మనకి తక్కువలో ఉన్నాయి మంచి యూనివర్సిటీస్ అయితే మీకు ఒక 3,50,000 నుంచి 4 lakhs వరకు ఉన్నాయి. చెప్పండి సార్ మీ క్వశ్చన్ చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు దీనికైతే ఎంత అవుద్ది అని అమెరికా కానీ ఫిలిప్పీన్స్ అయితే ఎంత అవుద్ది అని తెలుసుకుందామని చేస్తున్నాను సార్. మీకు అమెరికాలో మీకు ఇందాక చెప్పున్నానండి, మనకి అమెరికాలో డ్యూరేషన్ 4 years మనకి పర్ ఇయర్ కాలేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి 5 lakhs అవుతుంది. ట్యూషన్ ఫీజు వరకు 4 yearsకి 20 lakhs అవుతుందండి. అది కాకుండా మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ అంటే అమెరికాలో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ కాబట్టి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 10 lakhs వరకు ఎక్స్ట్రా అవుతుందండి. టోటల్ ఒక 30 lakhs నుంచి 35,000 వరకు బడ్జెట్ అవుతుంది మనకి. అదే మనకి ఫిలిప్పైన్స్ కానివ్వండి చైనా కానీ చేసుకోవచ్చు అంటే మొత్తం ట్యూషన్ ఫీజు, ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, అడ్మిషన్, వీసా అన్నీ కూడా కలిపి మనకి 25 lakhs లోపల అయిపోతుందండి మనకి. అంటే అమెరికాకి ఈ 2 కంట్రీస్కి ఒక 10 lakhs డిఫరెన్షియేషన్ ఉంటుంది మనకి. ఓకేనండి. తిరుపతి నుంచి రాజమోహన్ గారు లైన్లో ఉన్నారు. రాజమోహన్ గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం అమ్మా. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడే మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్, చాలా బాగా మంచి విషయాలు చెప్తున్నారు. కానీ ఏదో ఫీజులు తక్కువ ఉంటే కనుక అక్కడ సరిగ్గా చదువు బాగుండదు అన్నారు సార్. మన రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలో ఫీజు తక్కువే ఉంది కదా సార్, అయినా పర్వాలేదు బాగానే ఉంది, ఎంసీఏ స్టాండర్డ్స్ ప్రకారమే చెప్తున్నారు. అవునండి, అంటే అన్ని యూనివర్సిటీలు చెప్పట్లేదు సార్, చాలా వరకు మనకి అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. తక్కువ ఫీజు ఆఫర్ చేసిన ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఫీజు తక్కువైనా కూడా వాళ్ళ గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది. గవర్నమెంట్ ఫండ్తో ఒక మంచి ప్రాపర్ ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేయగలుగుతారు, ఒక ప్రాపర్ ఫ్యాకల్టీని పెట్టగలుగుతారు. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఆబ్వియస్లీ మనకి ఫ్యాకల్టీ మంచిగానే ఉంటుందండి. ఏదో ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనం 1,50,000 ట్యూషన్ ఫీజు వెళ్తే కనుక వాళ్ళు ఆ ఫీజులతో మంచి ఎక్విప్మెంట్స్ మనకి ఇవ్వలేకపోతారేమో అని చెప్తున్నాను నేను. అంటే అన్ని యూనివర్సిటీ అట్లా ఉంటాయని కదండి, ఆల్మోస్ట్ ఒక 50% మన రేషియో తీసుకోవాలి. అండ్ మేము చేసిన యూనివర్సిటీస్లో మనకి ఇప్పుడు కిర్గిస్తాన్ ఉంది, తక్కువ బడ్జెట్లో ఉన్న కూడా మాకు మంచి యూనివర్సిటీ ఉంది, గవర్నమెంట్ యూనివర్సిటీ అది మనకి. అదే ఫిలిప్పైన్లో మనకు ఒక కగాయన్ యూనివర్సిటీ ఉంది, గవర్నమెంట్ యూనివర్సిటీ తక్కువలో ఉంది. అంటే మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ వరకు మనం చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాటి రికగ్నిషన్స్ మనకి స్టాండర్డ్గా ఉంటాయి, వాటి టీచింగ్ కూడా స్టాండర్డ్గా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే తక్కువ ఫీజెస్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ మన అబ్రాడ్లో పంపిస్తున్న యూనివర్సిటీస్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ పొందిన యూనివర్సిటీస్. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్స్ ఉంటే చైనాలో మనకు 1000 యూనివర్సిటీస్ పైన ఉండే మెడికల్ యూనివర్సిటీస్, కానీ దాంట్లో మనకు ఓన్లీ ఒక 50 యూనివర్సిటీస్ రికగ్నిషన్ ఇచ్చిందంటే మన ఎంసీఏ వచ్చేసి అక్కడ ఎంక్వైరీ చేసుకుని మొత్తం కూడా రీసెర్చ్ చేసి కొన్ని యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉన్నాయనే వాళ్ళు మినిమం మనకి ఒక రికగ్నిషన్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే వీటిల్లో కొంతవరకు తక్కువ ఉంటుందని చెప్తున్నాను నేను. ఏదైతే తక్కువ బడ్జెట్ ఉంటే ఆ స్టూడెంట్ పైన అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదని చెప్పడం నా ఉద్దేశం అండి. ఓకే, ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలంటే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏదైతే స్టూడెంట్ అబ్రాడ్ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఇండియాకి వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీన్ టెస్ట్ పాస్ అవ్వాలండి. దాని తర్వాత వాళ్ళకి ఇక్కడ రికగ్నిషన్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి ఎంసీఏ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎంసీఏ పాస్ కానప్పుడు వాళ్ళు డాక్టర్ చదివినట్టే ఆల్మోస్ట్ మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆమోదిస్తుందండి. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఫస్ట్ మనకు వచ్చేసి ఫస్ట్ డే నుంచి కష్టపడాలి. ఎందుకంటే ఎంసీఏ ఎగ్జామ్ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అండ్ చాలా టఫ్ అయితే కాదు, ఎందుకంటే చదివిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి. సో ఫస్ట్ డే నుంచి మీరు అక్కడికి వెళ్ళినాక ప్రతి ఒక్క లెసన్ కూడా చాలా కేర్ఫుల్గా మీరు వినాలి. ప్లస్ ప్రతి ఒక్క లెసన్ కూడా ఏ రోజు రోజు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఏదో మనం లాస్ట్ ఇయర్ చదువుకుంటాం కదా, లాస్ట్ 1 yearలో మనం ఇంటర్న్షిప్ టైంలో చదువుకుంటూ మనం ఎంసీఏ రాసుకోవచ్చు అనుకుంటే అవ్వదండి. ఎందుకంటే
ఏదైతే ఎంసీఏ ఉందో ఫస్ట్ డే సబ్జెక్ట్ నుంచి లాస్ట్ డే సబ్జెక్ట్ వరకు వాళ్ళకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎంసీఏ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే 150 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 150 మార్క్స్ మనకి క్లినికల్ రొటేషన్ పైన ఉంటుంది అనమాట మనకి. సో ఆబ్జెక్టివ్ టైప్ అనేది కొంతవరకు వాళ్ళు థియరీ అవుట్ చేయగలుగుతారు. క్లినికల్ అనేది క్లినికల్ నాలెడ్జ్ కంపల్సరీ ఉంటేనే దాంట్లో వాళ్ళు స్కోర్ చేయగలుగుతారు. సో మొత్తంగా మనకి ఒక 150 మార్క్స్ రావాలి. అవుట్ ఆఫ్ 300 మనకు 150 మార్క్స్ వస్తే ఎంసీఏ పాస్ అవుతారు. సో మనకి ఇయర్లీ 2 అటెంప్ట్స్ ఉంటాయండి. కాకపోతే స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఫ్యాకల్టీని క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే అబ్రాడ్ ఫ్యాకల్టీస్ అంతా కూడా ఎట్లా ఉంటారంటే దే ట్రీట్ ద స్టూడెంట్స్ లైక్ వెల్ మెచ్యూర్డ్. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళకి డౌట్స్ ఉంటే వీళ్ళు అడుగుతారు అన్నట్టు ఉంటారండి. సో మనం అడగకుండా ఉంటే మనమే లాస్ అవుతాం అక్కడ, బికాస్ వీఆర్ పేయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి మీకు డౌట్స్ కూడా ఫ్యాకల్టీని అడగాలి, మీరు క్లారిఫికేషన్ చేసుకోవాలి. అండ్ మీరు ప్రాపర్గా మీరు లైబ్రరీని యూజ్ చేసుకోవాలి, అండ్ ల్యాబొరేటరీస్కి వెళ్ళాలి, మీరు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళినా కూడా యూ ట్రై టు కమ్యూనికేట్ విత్ ద మోర్ పేషెంట్స్. ఎందుకంటే పేషెంట్స్ మీరు ఎంత కమ్యూనికేట్ చేసి ఎంత ప్రాక్టీస్ తీసుకుంటున్నారో, ఎంత క్లినికల్ రొటేషన్ మీకు సక్సెస్ అవుతుందో రేపు అంత మంచి నాలెడ్జ్ వస్తుందండి. దాన్ని బట్టి మీరు ఎంసీఏ పాస్ అవ్వగలుగుతారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే నుంచి కూడా మీరు కష్టపడి చదవాలి. ఎందుకంటే మన ఇండియాలో చదువుకున్నాము, మన కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ మనకి సీట్ రాలేదు, మనకి ర్యాంక్ రాలేదు, అయినా కూడా మనకి పేరెంట్స్ ఎఫర్ట్ చేసి మనం అబ్రాడ్ పంపిస్తున్నప్పుడు అక్కడ స్టూడెంట్ కష్టపడి చదివితే డెఫినెట్గా వచ్చినాక ఎంసీఏ పాస్ అవుతారు. ఓకే, ఒంగోలు నుంచి నారాయణరావు గారు లైన్లో ఉన్నారు. నారాయణరావు గారు మీ డౌట్ నమస్తే మేడం గారు. నమస్తే సార్ చెప్పండి నారాయణ గారు. సార్ ఇప్పుడు ఇక్కడ ఏపీ స్టేట్ లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఓకే అక్కడ పీజీ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి సార్ అప్గ్రేడ్ లో? ఉన్నాయండి, మీకు ఆల్మోస్ట్ అదే చెప్పినాను సార్. ఇందాక మేము చేసిన కంట్రీస్లో మీకు చైనా, ఫిలిప్పైన్, యుక్రెయిన్ అండ్ మనకు జర్మనీ ఉన్నాయి. ప్రస్తుతానికి యుక్రెయిన్ సిచ్యువేషన్ బాగాలేవండి. ఈ కంట్రీస్లో మీరు పీజీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఈ కంట్రీస్లో పీజీ చేసుకుంటే రేపు ఇండియా వచ్చిన తర్వాత మీరు ఓన్లీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఆ సర్టిఫికేట్స్ మీకు ఉపయోగపడతాయండి. మీరు లేదు మనకు ఖచ్చితంగా ఎంసీఏ రికగ్నిషన్ కావాలి, రేపు మనం పీజీ చేసినాక మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ కావాలనుకుంటే కనుక ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అయినటువంటి యూఎస్ఏ, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ 5 కంట్రీస్కి వెళ్ళాలండి. ఈ 5 కంట్రీస్కి వెళ్ళాలంటే మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. దానికి సంబంధించిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా ఐఎల్స్ కానీ ఏదైనా కూడా ఇంగ్లీష్ టెస్ట్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటుందండి అక్కడ. ఓకే, అబ్రాడ్లో ఫుడ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది? అబ్రాడ్లో మనకు ఆల్మోస్ట్ అంటే మనకి నియర్ బై ఇండియా చాలా కంట్రీస్ ఉన్నాయండి. కానీ మేము ఎక్కువ ఈ 4 కంట్రీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే ఫస్ట్ మెయిన్ అక్కడ మనకి ఇండియన్ కోర్సెస్ ఆర్ అవైలబుల్. మనకు ప్రతి ఒక్క ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ప్లస్ మన అకామిడేషన్స్ కూడా చాలా వరకు మేము చేసిన యూనివర్సిటీస్ అకామిడేషన్ మనకి ఇంత క్యాంపస్లో ఉన్నాయి. సో దానివల్ల స్టూడెంట్కి ఒక మంచి సెక్యూరిటీ ఉంటుందండి. సో క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. ఓన్లీ క్లినికల్స్కి మాత్రం ఆల్మోస్ట్ హాస్పిటల్స్ కూడా ఇంత క్యాంపస్లో ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. కొన్ని యూనివర్సిటీస్లో మనకి హాస్పిటల్స్ బయట ఉన్నా కూడా యూనివర్సిటీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళి రావడం జరుగుతుంది స్టూడెంట్స్కి. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే స్టూడెంట్స్ మనకి ఆలోచించిన అవసరం లేదండి. క్యాంపస్లో ఉంటే మనకి ఆల్మోస్ట్ మేము చేస్తున్న 80% యూనివర్సిటీస్ మనకు మన ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉంది. ఒకవేళ లేకపోయినా కూడా మనకి ఈ కంట్రీస్లో ఫుడ్ మనం ఈజీగా మనం అడ్జస్ట్ అవ్వచ్చు అండి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్లో ఫుడ్ బాగా లేకపోవచ్చు. ఇంక మన ఇండియాలో ఉన్నట్టు ఉండాలంటే మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉండవండి. కొన్ని మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి టైంలో స్టూడెంట్కి ఓన్గా కుకింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి. సో మనకు మెస్ బిల్ పే చేసుకోకుండా మనం ఓన్గా కుకింగ్ చేసుకోవచ్చు. మనకి ఇండియన్ ప్రొవిజన్స్ అన్ని దొరుకుతాయండి. చైనా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, కిర్గిస్తాన్ కానివ్వండి, సెంట్రల్ అమెరికా కానివ్వండి, మనకి ఆల్మోస్ట్ ఆల్ ద అగ్రికల్చర్ కంట్రీస్ మనకి అన్ని వెజిటబుల్స్ దొరుకుతాయి. అండ్ మనకి సెంట్రల్ అమెరికా తప్పిస్తే మిగతా కంట్రీస్ మన రైస్ ఉంది. సెంట్రల్ అమెరికా కూడా మన ఇండియన్ స్టోర్స్ చాలా ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదైనా పర్చేసింగ్ కుకింగ్ చేసుకోవచ్చు. అంటే క్యాంటీన్స్ కనుక నచ్చకపోయినట్లయితే. ఓకే, అలాగే లోన్స్ వచ్చే అవకాశం ఉందా? అలాగే స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉందా? లోన్స్ మనకి అవైలబిలిటీ ఉందండి. చాలా యూనివర్సిటీస్ వరకు మనకి ఆల్మోస్ట్ అంటే ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ని బట్టి అండ్ యూనివర్సిటీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ చూసి వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైనా కూడా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు లోన్ పై డిపెండ్ అయిన వాళ్ళు ఫస్ట్ మనకి అడ్మిషన్ తీసుకుంటే అడ్మిషన్ లెటర్తో పాటు మీకు ఎంసీఏ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అని కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మీకు ఎవరైనా లాస్ట్ ఇయర్ మాత్రం ఎవరైనా వెళ్ళిన వాళ్ళు లోన్ శాంక్షన్ అయితే వాళ్ళ శాంక్షన్ లెటర్స్ కానీ అన్ని మీకు హెల్ప్ చేస్తామండి. మీరు బ్యాంక్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ మీకు కొలెటరల్ సెక్యూరిటీ అడుగుతాయి, కొన్ని బ్యాంక్స్ సెక్యూరిటీ అడగకుండా మీకు ఒక మినిమం అమౌంట్ ఒక 6 to 7 lakhs అనేది మనకి రిలీజ్ చేస్తాయండి. అండ్ స్కాలర్షిప్ విషయం వస్తే మనకి అబ్రాడ్లో రిజర్వేషన్ స్కాలర్షిప్స్ ఏముండవు మనకి. అండ్ అక్కడ మనకి మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. ఎవరైతే స్టూడెంట్స్ బాగా చదువుకుంటే వాళ్ళకి ఒక మినిమం ఒక 10 to 15% మనకి ట్యూషన్ ఫీజులోంచి తగ్గింపు ఉంటుంది మనకి. ఓకేనండి, ప్రకాశం జిల్లా నుంచి సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. సుబ్బారావు గారు మీకు క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి సుబ్బారావు గారు, చెప్పండి సార్. సెంట్రల్ అమెరికా ఫిలిప్పీన్స్ కానీ రకరకాల ఫీజులు చేస్తారు. ఇంతకుముందు కాల్ చేసినప్పుడు 20 లక్షలతో అయిపోతుంది అన్నారు. ఇప్పుడు మీరేమో 25 lakhs అంటున్నారు. అసలు మాకు మంచి యూనివర్సిటీ కావాలి. అది ఎంత ప్యాకేజ్? సెంట్రల్ అమెరికా అయితే ఎంత అవుతుంది, ఫిలిప్పీన్స్ లో ఎంత అవుతుంది? మాకు ఖచ్చితంగా చెప్పండి సార్. సార్ మీకు అన్ని కంట్రీలో ఒక బడ్జెట్ ఎప్పుడూ ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో కూడా బడ్జెట్ వేరే ఉంటుంది. మనకి ఒక కంట్రీ మనం చైనా తీసుకున్నా కూడా చైనాలో మీకు 1,50,000లో ఉంది. మాక్సిమం ఫీజు 4,50,000లో కూడా ఉంది. మనకి సెంట్రల్ అమెరికా కూడా తక్కువ ఫీజులోనే ఎక్కువ ఫీజులోనే. సో యూనివర్సిటీ స్టాండర్డ్స్ని బట్టి అండ్ ఆ యూనివర్సిటీ యొక్క రికగ్నిషన్ బట్టి మన ఫీజెస్ అని డిఫరెంట్గా వాళ్ళు షెడ్యూల్ చేయడం జరిగిందండి. మీకు ఒక మంచి యూనివర్సిటీ కావాలంటే మీరు ఏదైతే సెంట్రల్ అమెరికా కానివ్వండి, ఫిలిప్పైన్ రెండు తీసుకోవచ్చు. సో నా సజెషన్గా మీకు వచ్చేసి అంటే ఒక దగ్గర కంట్రీ కావాలంటే ఫిలిప్పైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ మన దగ్గరలో ఉంటారు.
అండ్ అమెరికన్ కరికులం ఫాలో అవుతారు కాబట్టి దాంట్లో మీకు మనీలాలో ఉన్న యూనివర్సిటీస్ ఏదైతే మనకి ఫిలిప్పైన్లో మనకు వచ్చేసి మనీలా మనకి రాజధాని, ఫిలిప్పైన్ రాజధాని, ఆ రాజధానిలో ఉన్న మంచి యూనివర్సిటీ మీకు ఆఫర్ చేస్తాము. ఒకసారి మీరు కౌన్సిలింగ్ సెంటర్ రండి సార్. మీకు అంటే మీకు దగ్గరలో ఉంటే విజయవాడ మా ఆఫీస్ ఉందండి, విజయవాడ వెళ్ళి మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఓకే, ఫిలిప్పైన్స్లో క్యాపిటల్ సిటీలో ఉంది కనుక అవునండి. ఇప్పుడు ఏంటంటే క్యాపిటల్లో ఉంటే వాళ్ళంటే మనకి అంటే ఎప్పుడైనా కూడా ఒక మెడికల్ కాలేజెస్ మనకి అంటే మెడికల్ కాలేజ్ కదా ఏ విధంగా ఉన్న ఒక కాలేజ్ చూసుకుంటే మనకి అంటే సిటీలో ఉన్న వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ దొరుకుతారు మనకి. అదే రూరల్ లొకేషన్లో ఉన్నప్పుడు అంటే ఆ ఫ్యాకల్టీ అంత మంచి స్టాండర్డ్స్ ఉండకపోవచ్చు. ఇంకోటి ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఒక మంచి ఇప్పుడు పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు మనకి. అంటే సిటీలో ఎక్కువ వచ్చేసి నాలెడ్జ్ పీపుల్ ఉంటారు, అంటే ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయ్మెంట్ ఉంటారు వాళ్ళు. అది కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉంటారు. సో మనం మెడిసిన్ వెళ్తున్నాం కాబట్టి మనకు పాపులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంటే పొల్యూషన్ ఎక్కువ అక్కడ, అండ్ అదేవిధంగా డిసీజ్ ఎక్కువ వస్తాయి. మనకి డిసీజ్ ఎక్కువ వచ్చినప్పుడు పేషెంట్స్ ఎక్కువ వస్తారు. మనకు కావాల్సిన పేషెంట్స్ అక్కడ. సో ఆ విధంగా చూసుకుంటే ఏంటంటే ఒక డాక్టర్కి వెళ్తున్న వాళ్ళు ఇలాంటివి చూసుకోవాలి. మామూలుగా మనకు పొల్యూషన్ డిసీజ్ రావాలని కాదు, ఒక డాక్టర్కి వెళ్తున్నారు ఇవన్నీ మనసులో పెట్టుకొని యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే చాలా మంది పేరెంట్స్ అంత దూరం పంపించాలంటే భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. మరి అమ్మాయిలకి సెక్యూరిటీ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో ఫస్ట్ ఇలాంటి విషయం మనం చూసుకోవాల్సిన ఫస్ట్ కన్సల్టెన్సీ మనం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే మనం అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఏదైనా కన్సల్టెన్సీ వాళ్ళు మనకి ఎంతవరకు కేర్ టేకింగ్ తీసుకుంటున్నారు, అండ్ ఈ కన్సల్టెన్సీకి ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉంది, అండ్ ఆ యూనివర్సిటీలో డైరెక్ట్ అయ్యే ఉందా లేదా. సో ఒక మినిమం కొన్ని ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఇవాళ ఒక కంట్రీ సెలక్షన్ ఎంత ఇంపార్టెంటో, ఒక యూనివర్సిటీ సెలక్షన్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఒక కన్సల్టెన్సీ సెలక్షన్ కూడా. ఎందుకంటే చాలా కన్సల్టెన్సీ కూడా సీజనల్ కన్సల్టెన్సీస్ ఉన్నాయండి మనకి. ఇవాళ రేపు మనం చూసుకుంటే ఎవ్రీ స్ట్రీట్లో ఒక కన్సల్టెన్సీ ఉంది. కాబట్టి వాళ్ళు సీజన్లో మనకి కన్సల్టెన్సీ తర్వాత క్లోజ్ చేసుకుంటారు. అట్లా కాకుండా మీకు ఇయర్ అంతా కూడా ఎవరు సర్వీస్ ఇస్తారు, అండ్ ఈ కన్సల్టెన్సీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళి ఉన్నారు, అండ్ అక్కడ వాళ్ళు ఏ విధంగా సర్వీసెస్ ఇస్తున్నారు వాళ్ళు, అండ్ డైరెక్ట్ యూనివర్సిటీ టైప్ ఉందా లేదా వీళ్ళకి, ఇవన్నీ చూసుకోవాలండి. మీకు అవన్నీ చూసుకుంటే మీకు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే మినిమం సర్వీస్ ఉంటుంది, మినిమం వాళ్ళ కేర్ టేకింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సెక్యూరిటీగానే ఉంటారండి. ఓకే, నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా స్టూడెంట్స్కి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఎవరైతే స్టూడెంట్స్ మనకి ఎంసెట్లో ర్యాంక్ రాలేదో మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదండి. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఒక మంచి సెలక్షన్ చేసుకోవాల్సిన యూనివర్సిటీలు చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఒకసారి మీరు అందరూ కూడా కౌన్సిలింగ్ తీసుకోండి. మీరు ఎంచుకున్న ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళండి, మంచి కౌన్సిలింగ్ తీసుకోండి. అండ్ అక్కడ వెళ్లే ముందు 1-2 సార్లు మీరు ఎవరితో మాట్లాడండి, అక్కడ చదివించిన వాళ్ళతో మాట్లాడండి. అండ్ ఆ యూనివర్సిటీ కూడా మీరు గూగుల్లో బ్రౌజ్ చేసుకోండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అన్ని చూసుకున్న తర్వాత ఒక మంచి కన్సల్టెన్సీ సెలెక్ట్ చేసుకుని ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని మీరు ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. అలాగే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మా బ్రాంచెస్ త్రూఅవుట్ ఇండియా మాకు 17 ఉన్నాయండి. మాది హెడ్ ఆఫీస్ వచ్చి బెంగళూరు ఉంది, అండ్ మా ఎన్ఈఎస్ వచ్చేసి 1982లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నేను పుట్టకముందు 5 years నుంచి ఉంది మనకి. అండ్ మాకు ఏపీలో చూసుకుంటే మనకి హైదరాబాద్, విజయవాడ ఉంది, అండ్ ఆల్మోస్ట్ మాకు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, అదేవిధంగా మనకి కాశ్మీర్లో ఇంకా అదర్ చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. టోటల్గా ఒక 17 బ్రాంచెస్ ఉన్నాయి మనకి. ఏపీలో మాత్రం హైదరాబాద్, విజయవాడ వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏరియన్ ఆంధ్రజ్యోతి. ఈ రిపోర్ట్ యు డిసైడ్.